హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇదైతే నేను ఫస్ట్ టైం మా పాపని స్కూల్లో వేసినప్పుడు వీడియో అండి. మేము ఉండేది నైజీరియాలో విలేజ్ కాబట్టి అక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవండి. అందుకోసం నేను ఇండియా వచ్చేసాను 7th మంత్లోనే. అప్పుడు డెలివరీ ఇక్కడే అయిపోయిందండి, చీరాల్లోనే. ఇంకొక 2 డేస్లో బయలుదేరుతామనగా లాక్డౌన్ పడిపోయిందండి. మధ్యలో ఎందుకు రిస్క్ అని మేము వెళ్ళలేదు అసలు. మళ్ళీ మా పాపకి 3 years వచ్చే వరకు అయితే నేను ఇండియాలోనే ఉన్నాను. ఇంకా మా పాపకి 3 years వచ్చిన తర్వాత నేనైతే నైజీరియాకి ఒక్కదాన్ని వెళ్ళానండి. ఇంకా నైజీరియా వెళ్ళిన తర్వాత రోజు సతాయిస్తూనే ఉండేదండి, అమ్మ నాకు బోరు కొడుతుందని. ఇక్కడ బాగా అలవాటు అయిపోద్ది కదా ఇండియాలో ఆడుకోవడం, అక్కడ ఏమన్నా ఎవరు ఆడుకోవడానికి కూడా ఉండరు. కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే బయటికి కూడా పంపించనండి పిల్లల్ని అయితే. అసలు పిల్లలకైతే బాగా బోర్ కొట్టిద్దండి అక్కడైతే. ఎందుకంటే అసలు టీవీసే ఉంటాయి కానీ కరెంట్ ఉండదు. ఇంకా స్కూల్స్ అంటే 7:30 నుంచి 1:30 వరకేనండి. ఇంకా అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇంకా టీవీయే లోకమ్మ పిల్లలకి. బయట పంపించడానికి ఏమో ఆడుకోవడానికి ఏముండదు. ఈవెన్ నేను కూడా ఎప్పుడు బయటకు వెళ్ళలేదండి అసలు. ఆ ఒక మార్కెట్కి వెళ్తాను, వెజిటేబుల్ మార్కెట్కి, అంతకు మించి ఏమి ఉండవండి. ఒకవేళ ఉన్నా కానీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల మేము బయటకు కూడా వెళ్ళాము అసలు. ముందు వీడియో అయితే కిండర్ గార్డెన్ అండి, ఇదైతే KG3, KG1, KG2, KG3 అలాగుంటాయి ఇక్కడైతే. ఇదైతే గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ అండి అక్కడ. ఇది సిటీలా అండి, అందుకనే కొంచెం బాగా సెలబ్రేట్ చేస్తారు. దానికి తగ్గట్టుగానే ఫీజులు కూడా ఉంటాయి. ఇక్కడ సిటీస్లో స్కూల్స్లో అయితే కొంచెం పర్లేదండి, టైమింగ్స్ సేమ్ అట్లాగే ఉన్నా కానీ పిల్లలకి ఆడుకోవడానికి యాక్టివిటీస్ ఉంటాయి కొంచెం అయితే. లైక్ కరాటీ అని, స్కేటింగ్స్ అని, డ్రాయింగ్ అని, ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. యాక్చువల్గా స్కేటింగ్ అయితే చాలాసార్లు అడిగిందని, జాయిన్ చేయడానికి ఏమన్నా ఏజ్ సరిపోదన్నారు. KG3 నుంచి అబవ్ అని చెప్పారు. గ్రేడ్ 1లో జాయిన్ చేద్దామని పర్మిషన్ తీసుకుంటే అప్పుడు ఏమన్నా గ్రేడ్ 1 నుంచి కాదండి, గ్రేడ్ 2 నుంచి అని చెప్పారు. ఇంకైతే మా పాప 2 days ఏడుస్తూనే ఉంది అసలు. నాకైతే దాంట్లో జాయిన్ చేయాలని ఉండేదండి. బట్ అక్కడ అంత ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టీవీయే లోకమండి. యూట్యూబ్ ఛానల్ అనేది నాకు బాగా ఇంట్రెస్ట్ అండి. నాకు 2019లో మ్యారేజ్ అయింది. అప్పుడే నేను నైజీరియా వెళ్ళిపోయినా కానీ అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్. బట్ మాకైతే అప్పుడు కరెంట్ ఉండదు, నెట్వర్క్ ఉండదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళము. ఇంక ఏమి చూపించాలో నాకు అర్థం కాక ఇంకా డ్రాప్ అయిపోయాను అప్పుడైతే. వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవాలని చెప్పి వెళ్ళిపోవాలని చెప్పి ఫొటోస్ దిగకుండా, గ్రాడ్యుయేషన్ డే కదా వాళ్ళకి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదండి. ఇక్కడైతే అమ్మ ఎత్తుకొని ఏడుస్తుందండి. నేనైతే ప్రెగ్నెంట్ అండి. ఆ టైంలో అయితే అసలు ఎత్తుకోవడానికి వీలేదు. ఆ టైంలో అయితే నేను అన్ని పనులు చేసుకున్నానండి. ఈవెన్ డెలివరీకి ముందు కూడా నా వర్క్ నేనే చేసుకున్నాను, డెలివరీ తర్వాత కూడా నేనే చేసుకున్నాను. డెలివరీ అయితే నేను చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి. అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఎప్పుడో ఒకసారి లైవ్లోకి వస్తానండి, నేను ఎలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్, వాటి నుంచి ఎలా బయటపడ్డాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.